శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గరుడ పురాణం అనగానే యమలోకంలో శిక్షలు, పాపాలు చేసిన వారికి ఏ పాపం చేస్తే ఏ శిక్ష వేయాలో అందులో ఉంది అనడం సరైనది కాదు. దానితో పాటు పాపకర్మలు చేయకూడదు, ఎలాంటి పనులు చేస్తే పాపకర్మలు అవుతాయి, ఆ పాపకర్మలే నరకంలో శిక్షలు అనుభవించి తర్వాతి జన్మలో మిగిలిన పాపాలను నివృత్తి చేసుకోవడానికి జన్మించాల్సి వస్తుంది. గరుడ పురాణము గరుడు శ్రీమన్నారాయణుని యొక్క సంవాదం. శ్రీమన్నారాయణుడు అందరికీ మంగళప్రదుడు. గరత్మంతుడు ఒక పక్షి, శుద్ధజీవి. స్వామివారి వాహనము ఇది వ్యాసుని యొక్క వాణి. వీరిద్దరి యొక్క ప్రశ్న సమాధానాలే గరుడ పురాణం. జీవుడికి అంటే గరత్మంతుడికి కలిగిన సందేహాలకు శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి సమాధానాలు. ఈ శరీరము ఈ లోకంలో పరలోకంలో ఏ విధంగా ఉండేది, ఉండడానికి కారణము, వాటిపై గల సమాధానాలు గరుడ పురాణంలో ఉన్నాయి. 5వ అధ్యాయంలో పాప చిహ్న నిరూపణ, అంటే ఎలాంటి పనులు చేస్తే పాపి అవుతాడు, శిక్షకు అర్హుడవుతాడు అనే విషయాన్ని తెలియజేశారు. ఏన ఏన చ పాపేన యద్యచ్చిహ్నం ప్రజాయతే యాం యాం యోనిం చ గచ్చంతి తన్మే కథయ కేశవ. జీవులు ఏ పాపాలు చేస్తే ఏ రోగాలు కలిగి చివర్లో ఏ జన్మలందు పుడుతున్నారో తెలియజేయమని గరుడు అడిగాడు. అందుకు మహావిష్ణువు ఎవరైతే బ్రహ్మహత్య చేస్తారో వాళ్ళు క్షయరోగం గలవారుగా పుడతారని, గోహత్య చేసిన వాడు మరుగుజ్జుగా పుట్టి బుద్ధిహీనుడవుతాడని, కన్యను చంపినవాడు కుష్ఠురోగిగా, ఈ 3 పాపాలు చేసిన వారు నీచ జన్మ ఎత్తుతారు అని తెలియజేశారు. స్త్రీలను హత్య చేసినవాడు, గర్భస్రావము చేసినవాడు, భయంకరమైన రోగాలతో వేటాడే వృత్తిలో ఉన్నవారిలో జన్మిస్తాడని, సంభోగించరాని ఇతర స్త్రీలను సంభోగించినట్టయితే మొగతనము లేనటువంటి వాడిగా అంటే నపుంసకుడుగా తర్వాతి జన్మలో పుడతాడని, గురుభార్యను కామించిన వాడు అధమ జన్మ ఎత్తుతాడని, మధుమాంసాలు భుజించకూడదని తెలియజేశారు. తాను ఇతరులకు పెట్టకుండా పంచభక్ష పరమాన్నాలు తినేవారు కంఠమందు పుండ్లు గలవారిగా, అంటే థ్రోట్ క్యాన్సర్ అంటాం, అలా జన్మిస్తారట. అందుకే మనము భోజనం చేసేటప్పుడు మన ఇంట్లో ఏదైతే వండుకుంటామో దాన్ని ఇతరులకు పెట్టాలి. గర్వంచే గురువును తిరస్కరించిన వాడు అపస్మారక స్థితిలో ఉండేటట్టు, అంటే మూర్ఛరోగం వచ్చేటట్టుగా వచ్చే జన్మలో జన్మిస్తారట. అబద్ధము సాక్ష్యం చెప్పేవాడు, అబద్ధమాడేవాడు, చెప్పిన మాటను తప్పేవాడు మూగవాడిగా హీనజన్మ ఎత్తుతాడట. పంక్తి భోజనంలో భేదం చూపెట్టేవాడు, పెళ్ళిళ్ళని చెడగొట్టేవాడు పెదువులు లేని వాడిగా పుడతారట. పుస్తకాలను దొంగిలించకూడదు, అడిగి తీసుకోవాలి. ఒకవేళ తీసుకెళ్ళినా దాన్ని చదివి ఉపయోగంలోకి తేవాలి, కానీ అలా చేయకపోయినట్టయితే గుడ్డివారిగా జన్మిస్తారని తెలియజేశారు. ఆవులను కాళ్ళతో తన్నినవాడు కుంటివాడిగా, అబద్ధము మాట్లాడేవాడు నత్తి మాట్లాడేవాడుగా, అబద్ధం వినినవాడు చెవిటివాడిగా పుడతారని, రత్నాలు, బంగారము, రాగి, ఇత్తడి దొంగిలించిన వారు దరిద్రులుగా పుడతారట. అన్నాన్ని దొంగిలించిన వాడు, ధాన్యాన్ని దొంగిలించిన వాడు మిడతగా పుడతారట. నీళ్ళ దొంగతనం చేసిన వారు చాతక పక్షిగా పుడతారట. చాతక పక్షి తెలిసిందే కదా, కింది నీరు ఏనాడు తాగదు, వర్షిస్తున్నటువంటి వర్షపు నీరు మాత్రమే తాగుతుంది. మరి సంవత్సరం అంతా వర్షకాలం ఉండదు కదా, అది నీళ్లు తాగడానికి వర్షించే ప్రాంతాలకు వెళ్ళడం ఎంత ప్రయాసో తెలుసు కదా. అందుకే జల దొంగతనం చేయకూడదు, ధర్మ మార్గాన వ్యాపారం చేయాలి. ఎవరైతే క్రూర మార్గాన వ్యాపారం చేస్తారో వాళ్ళు గజ దొంగలుగా పుడతారట. ఇతర జీవులను చంపినవాడు కటిక వారింట్లో మేకగా జన్మిస్తాడట. ఎవరైతే విషం దాగి ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళు పర్వత ప్రాంతాలలో నల్లని పాముగా జన్మిస్తారట. సంధ్యావందనము చేయనివాడు, గాయత్రి మంత్రము జపించనివాడు, గోముఖ వ్యాఘ్రం, చూడడానికి గోవులా ఉంటాడు, వాడి యొక్క ప్రవర్తనంతా
పులిలా ఉంటుంది, నీచంగా ఉంటుంది, క్రూరంగా ఉంటుంది. క్రూరుడైన సజ్జనుడుగా కొండగద్దయ్య పుడతాడట. దానమిస్తానని చెప్పి ఇవ్వనివాడు నక్కగా, సజ్జనులకు అపకారం చేసిన వాడు దుర్గతి పాలవుతాడని తెలియజేశారు. ఎవడైతే మిత్రద్రోహం చేస్తాడో వాడు కొండ కోనలలో గద్దగా పుడతాడట. చనిపోయిన వారి యొక్క 11వ దినమున చేసే శ్రాద్ధ కర్మలకు వెళ్ళి తినకూడదట. అలా తింటే కుక్కగా పుడతారట. ఇది తెలిసిన వారు శ్రాద్ధ కర్మలకు వెళ్ళరు. డబ్బు తీసుకొని దేవతా పూజ చేసేవాడు కోడిగా పుడతారని తెలియజేశారు. ఈనాడు ఏ పూజా కార్యక్రమం చేసినా యజమాని తృప్తితో ఇచ్చింది స్వీకరించాలి, కానీ మొట్టమొదలే ఇంత డబ్బిస్తేనే నేను ఈ కార్యాన్ని చేస్తాను అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి వారి కోసము గరుడ పురాణంలో డబ్బు తీసుకొని దేవతా పూజ చేయకూడదు అంటారు. ఎవరైతే దేవుని మాన్యాలు కానీ ధర్మకర్తలుగా ఉండి దేవుని ధనాన్ని అపహరిస్తారో వాళ్లకు తర్వాతి జన్మలో హీన జన్మ కలుగుతుందట. పాపకర్మలు చేసేవారు నరక బాధ అనుభవించి మిగిలిన పాపాలు పోగొట్టడానికి హీన జన్మ ఎత్తి అనుభవిస్తారట. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. జీవుడు చేసినటువంటి పాపకర్మలు అనుభవిస్తే కానీ పోవు అని ఈ శ్లోకంలో తెలియజేశారు. పుణ్యకర్మ అయినా పాపకర్మ అయినా అనుభవించి తీరాల్సిందే. ఇలా గరుడ పురాణంలో చాలా విషయాలు తెలియజేశారు. కొందరు గరుడ పురాణాన్ని చనిపోయిన వారి దినం చేసే రోజు చదవాలి అని కొందరు అంటారు. శ్రీమన్నారాయణుడే జీవి ఎలా పాపాలు చేయకుండా ఉండాలి, ఎలా పాపాలు చేస్తే ఎలా శిక్షలుంటాయి, ఎలాంటి జన్మలు వస్తాయని ముందు చూపుగా హెచ్చరించారు. అందుకే శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి ఈ గరుడ పురాణాన్ని మన ఇంట్లో ఉంచుకొని చదివి ఇతరులకు తెలియజేయాలి. గరుడ పురాణంలో చెప్పినటువంటి విషయాలు జరగయా అనే విషయం కంటే ఏ పనులు చేస్తే పాపాత్ముడు అవుతున్నాడు, ఆ పాపాత్ముడు మరు జన్మలో పాపాన్ని అంటే తన కర్మఫలాన్ని అనుభవించడానికి ఏ జన్మలో జన్మిస్తున్నాడు, ఏ ఇళ్లలో జన్మిస్తున్నాడు అనేది తెలియజేశాడు. ఎవరైతే దైవాన్ని నమ్ముతారో వారికి గరుడ పురాణము ఒక జ్ఞాన భాండాగారం. మానవులమైన మనము అందరము ధనవంతులుగా ఉండడం లేదు, అందరము ఆరోగ్యవంతులుగా ఉండడం లేదు. కారణం ఏమిటి? చేసినటువంటి పాప కర్మల ఫలితాన్ని అనుభవించడానికి వేరు స్థితులలో జన్మిస్తున్నారు. అందుకే గరుడ పురాణము ఇంటింటా ఉండదగినది, చదవదగినది. గరుడ పురాణం చదవడం వల్ల వినడం వల్ల జీవి పాపాలు చేయకుండా జాగ్రత్త పడతాడు. అందుకే గరుడ పురాణాన్ని చదువుదాం, ఇతరులకు వినిపిద్దామని తెలియజేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు.